హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటూ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం దహి మిర్చి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మిర్చి, ఆమ్చూర్ పౌడర్, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, పోపు దినుసులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేఖలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మిర్చీస్ని సగం కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు అన్నీ తీసేసి ఇప్పుడు అవన్నీ కలిపి ప్యాన్లో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన మిర్చిల్లో మనం ముందుగా తీసుకున్న ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి పెరుగు తీసుకుని చిక్కగా బీట్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా. అలా మిక్స్ చేసుకున్న పెరుగుని పచ్చిమిర్చి మిశ్రమంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మన పులుపుకి సరిపడా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవడమే. ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.